మేషరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మీ ఆలోచనలు చర్యలపై దృష్టి పెట్టాలి. మీ వ్యక్తిత్వాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఈ రోజు మీ దినచర్యలో మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. మీ అవసరాలు నెరవేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. మీ ఆలోచనను వ్యక్తపరచడానికి మీకు సొంత సమయం పట్టవచ్చు. ఆర్థిక పరంగా కొంత కష్టం ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించవలసి రావచ్చు. మీ పెట్టుబడుల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక ప్రణాళిక బాధ్యత వహించాల్సి రావచ్చు. మీ డబ్బును ఆదా చేయడానికి సమయం కృషిని వేయించాల్సి రావచ్చు. స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివాలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు చేసే పనిలో గొప్ప విజయం సాధిస్తారు. ఈ రోజు మీ మంచి ఆర్థిక లాభాలు పొందుతారు. ఈ రోజు మీ బంధువులతో వాదించకూడదు, ఎందుకంటే అది మీకు హానికరం కావచ్చు. మీ మాటలను నియంత్రించుకోవాలి. చాలా విషయాల్లో సమన్వయం పాటించాలి. ఉద్యోగులు ఈ రోజుల్లో కార్యాలయాల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలి. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపవచ్చు. మీ వినోదం కోసం డబ్బులు ఖర్చు చేయొచ్చు. ఈ రోజు మీరు మంచి వివాహ ప్రతిదానాలు పొందవచ్చు. మీరు కొత్త వాహనం లేదా కొన్ని గృహ పరికరాలు కొనుగోలు చేయొచ్చు. ఈ రోజు మీరు ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ రోజు మీ పనులలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయాలి. మిథున రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభించవచ్చు. ఇది మీకు చాలా ఆనందకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారాన్ని ఆరోగ్యంగా పోషకంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలి. మీ సహోద్యోగులతో రోజు కలిసి పని చేయాల్సి ఉంటుంది. మీ పరిస్థితిని నియంత్రించాల్సి రావచ్చు. మీరు సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను కొనసాగాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివలింగానికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ పనులలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆలోచన పని విధానంపై దృష్టి పెట్టాలి. మీ బాధ్యతలు నెరవేర్చడానికి మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు. ఈ రోజు పెట్టుబడి పెట్టడానికి మీకు సమయం అనుకూలంగా ఉండదు. మరోవైపు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ఈ రోజు మీరు అలసట, కొన్ని వ్యాధులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు ప్రేమ పక్షులకు కూడా మంచి రోజు కాదు. మీరు మీ సంబంధాలపై దృష్టి పెట్టాలి. మీ ప్రేమికుడితో సంభవించడానికి ప్రయత్నించాలి. మీ భావోద్వేగాలను అధిగమించి మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ సంబంధాలను బలోపేతం చేయడానికి మీరు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివయ్యను సమర్పించుకుంటూ ప్రత్యేక పూజలు చేయాలి. సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ప్రచారాలను పెంచుకోవడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. మీ వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషించాల్సి రావచ్చు. ఈ రోజు మీ పెట్టుబడులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ డబ్బును నివారించి రావచ్చు. ప్రేమ జీవితంలో ఉన్న వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ జీవిత భాగ్యస్వామితో కమ్యూనికేషన్ కొనసాగాల్సి రావచ్చు. మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవాల్సి రావచ్చు. మీ భాగస్వామితో ఒంటరిగా సమయం ఆస్వాదించాల్సి రావచ్చు. మీ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. కన్య రాశి వారు ఈ రోజు చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ పనికి మంచి స్పందన పొందుతారు. మీ పాత పెట్టుబడుల నుండి మీకు మంచి రాబడి లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీ ఆదాయాల వనరులు పెరుగుపడవచ్చు. ఈ రోజు మీరు ఆసక్తి సంబంధించిన పెద్ద పరిష్కారాలు పొందవచ్చు. మీపై కోర్టు కేసులు నడుస్తుంటే మీ హక్కులను పొందే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీ కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ బాధ్యతలను బాగా నెరవేరుస్తారు. మీ జీవితంలో విజయ శిఖరాలను చేరుకోవడానికి మీ పనిపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివలింగానికి పాలాభిషేకం చేయాలి. తుల రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇది మీ జీవితంలో అత్యంత చిరు నమస్కారమైన రోజులో ఒకటి అవుతుంది. ఈ రోజు మీరు నెరవేరని కలలన్నీ నెరవేరుతాయి. ఈ రోజు
రోజు మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మీకు ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీరు ఒక ప్రాజెక్ట్ తో చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులలో విజయం సాధిస్తారు. విద్యా రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు. ఈ సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది మీకు గౌరవాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ రోజు మీ పనులలో విజయం సాధించడానికి నమ్మకంగా పని చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఏదైనా శివాలయంలో దాన ధర్మాలు చేయాలి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగుల్లో మీరు కొన్ని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ డబ్బును సక్రమంగా ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. మీ బంధువులతో వాదనలకు దూరంగా ఉండాలి. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకుండా మీ మాటలను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు ఈ రోజుల్లో కార్యాలయాల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలి. తద్వారా వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. అవివాహితులకు ఈ రోజు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా ఇంటికి కొన్ని వస్తువులను కొనుగోలు చేసే అవకాశం పొందొచ్చు. కాబట్టి మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ పార్వతులను పూజించాలి. ధనుసు రాశి వారికి ఈ రోజు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కెరియర్ పరంగా ఈ రోజు మీకు మంచి అవకాశాలు రావచ్చు. వైద్య విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు సామానుకూలంగా ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో ఉండే వారికి ఈ రోజు శుభప్రదమైన రోజు కావచ్చు. మీరు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాన్ని పొందుతారు. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా విశ్రాంతిని ఇస్తుంది. సమయానికి అవకాశాలకు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ జీవితంలో చాలా మంచి విజయాన్ని పొందుతారు. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి. మకర రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. మీ కార్యకలాపాల్లో కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. ఈ రోజు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించాలి, లేకుంటే మీరు నష్టాలను చూడొచ్చు. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి. మీ ప్రియమైన వారికి సహనం ఈ రోజు మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. మీలో దాగి ఉన్న భావోద్వేగాలను బయటకు తీసుకురావడానికి మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు ఈ రోజు కార్యాలయాల్లో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ పని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివలింగానికి తేనెతో అభిషేకం చేయాలి. కుంభరాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీ జీవితంలో అత్యంత గుర్తుండిపోయేలా రోజుగా ఒకటి మారుతుంది. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాన్ని పొందుతారు. మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యం కూడా చాలా సామానుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉండాల్సి రావచ్చు. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు విద్యార్థులు తమకి ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు. ఈ రోజు సాయంత్రం మీరు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ స్వభావాన్ని మెరుగైన రీతిలో బహిర్గరించేసే అవకాశం లభిస్తుంది. మీ సంబంధాలను స్పష్టం చేసుకోవడానికి ఖచ్చితమైన విశ్లేషణ పొందాలి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఓం నమః శివాయ మంత్రాలను పాటించాలి. మీన రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ వ్యాపారంలో లేదా ఉద్యోగాల్లో ఆర్థిక నష్టాలు చవి చూడొచ్చు. మీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు మీ కుటుంబం, స్నేహితులతో విభేదాలు ఉండవచ్చు. మీ భాషను నియంత్రించుకోవాలి. మీ అభిప్రాయాలను ఆలోచనాత్మకంగా వ్యక్తరించాలి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయాల్లో తమ పనిని ప్రశాంతంగా చేసుకోవాలి. ఏదైనా వివాదం నుండి దూరంగా ఉండాలి. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడం మీకు శుభప్రదం కావచ్చు. ఈ రోజు అవివాహితులకు వివాహానికి మంచి అవకాశం రావచ్చు. మీ ఇంటికి లేదా వాహనాలకి కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం గురించి ఆలోచిస్తారు. ఈ రోజు మీ పనిలో జాగ్రత్తగా, ఓపికగా ఉండాలి. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివలింగానికి జాలాభిషేకం చేయాలి.